అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే 1/2 కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. సూర్యాపేట జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. శ్రీ సాయి సంతోషి జ్యువెలరీ షాప్లో అర్ధరాత్రి భారీకి తెగబడ్డారు. షాప్ షట్టర్ను గ్యాస్ కట్టర్తో కట్ చేసి లోపలికి వెళ్లిన దొంగలు 18 కేజీల బంగారం ఎత్తుకెళ్లినట్లు షాప్ యజమాని తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వెంకటరెడ్డి అందిస్తారు. వెంకటరెడ్డి, చెప్పండి. సూర్యాపేట జిల్లా శ్రీ సాయి సంతోషి జ్యువెలర్ షాప్ లో అర్ధరాత్రి జరిగినటువంటి భారీ చోరీలో 18 కేజీల బంగారాన్ని చోరీ అయినట్టుగా కూడా స్థానిక పోలీసులు అయితే గుర్తించారు. షాప్ యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినటువంటి పోలీసులు చోరీకి పాల్పడ్డ ముద్ర కోసం 4 బృందాలుగా అయితే గాలింపు చేపట్టారు. ప్రస్తుతం సూర్యాపేటలో జరిగినటువంటి ఈ చోరీ జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించిందని చెప్పొచ్చు. 18 కేజీల బంగారం అంటే దాదాపు 18 కోట్ల విలువైనటువంటి బంగారాన్ని అర్ధరాత్రి షాప్ వెనక నుంచి బాత్రూమ్ నుంచి గోడని తోడమే కాకుండా షట్టర్ ని గ్యాస్ కట్టర్లతో కట్ చేసి ఈ చోరీకి పాల్పడ్డట్టుగా కూడా పోలీసులు అయితే గుర్తించారు. అయితే అంత భారీ మొత్తంలో బంగారం ఉన్నటువంటి బంగారం షాప్ లో సీసీ కెమెరాలు కావచ్చు, అదేవిధంగా సెక్యూరిటీకి సంబంధించినటువంటి పలు అనుమానాలు అయితే స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. ఈ కోణంలో కూడా పోలీసులు విచారణ చేపట్టి నిందితుల కోసం అయితే గాలింపు చేపట్టారు. మరొక వైపు అర్ధరాత్రి తర్వాత జరిగినటువంటి ఈ చోరీ జరిగిన ప్రాంతంలో పోలీస్ పెట్రోలింగ్ వెహికల్స్ కూడా రాత్రి తిరిగాయని స్థానికులు చెప్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా దొంగల ముఠ ఎలా ఈ 18 కోట్ల విలువైనటువంటి బంగారాన్ని చోరీ చేశారనే విషయంలో అయితే స్పష్టత రావాల్సింది. ఇక సూర్యాపేట డిఎస్పీ ప్రత్యేకంగా 4 టీంలతో అయితే ఈ కేసును ఛేదించే దిశగా చర్యలు చేపట్టడమే కాకుండా ఇటు క్లూస్ టీం, అదేవిధంగా జాగిలాలతో సీసీ కెమెరా ఫుటేజ్లను ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఫుటేజ్లన్నింటినీ గ్యాదర్ చేయడమే కాకుండా విచారణ అయితే చేపట్టారు. ప్రస్తుతం దీనికి సంబంధించి సూర్యాపేట పోలీసులు అయితే 4 టీములుగా విచారణ కొనసాగిస్తూ ముఠా కోసం అయితే వెతుకుతున్న పరిస్థితి అయితే ఉంది. సింధు. రైట్, థ్యాంక్ యూ వెంకటరెడ్డి. సాయి సంతోషిని జ్యువెలరీలో గుర్తు తెలియని వ్యక్తులు వెనక ఖాళీ ప్రదేశం నుంచి లోపలికి కాంపౌండ్ వాళ్ళ ద్వారా లోపలికి వచ్చి అక్కడ ఒక వాష్రూమ్ డోర్ ఉండడం జరిగింది. ఆ డోర్ను ఓపెన్ చేసి లోపలికి రావడం జరిగింది. లోపలికి వచ్చిన తర్వాత అక్కడ గ్యాస్ కట్టర్ తోటి ఒకటి ఐరన్ షట్టర్ను అది ఓపెన్ చేసి లోపల ఉన్న బంగారం నగలు కొన్ని దొంగలించుకొని పోవడం జరిగింది. దీని ఫిర్యాదు మేరకు మేము మా యొక్క సిబ్బంది అందరూ కూడా ఇమ్మీడియట్గా ఇక్కడికి వచ్చి ఇక్కడ మొత్తం కూడా పరిశీలించడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఒక 5 టీములు ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఛేదించడానికి. అదేవిధంగా టెక్నికల్గా మరియు ఫీల్డ్ పరంగా తర్వాత ఓల్డ్ అఫెండర్స్ ఇంతకుముందు జరిగిన వాటి యొక్క ఆధారాలతోటి ఈ కేసును అతి త్వరలో ఛేదించడం జరుగుతుంది. సాయి సంతోషిని జ్యువెలరీలో